డ్రైవర్లందరికీ మంచి జరగాలి. డ్రైవర్ల ఐక్యత చాలా ముఖ్యం. ఎందుకంటే డ్రైవర్లు అన్నవారు ఒక్కరోజు బంద్ చేస్తే ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోద్ది. ఎందుకంటే డ్రైవర్ చేతిలోనే అంటారు కదా, రైతు చేతిలో, రైతు అంటే ఎన్నెముక అంటారు, అలాగే రైతుతో పాటుగా డ్రైవర్ కూడా చాలా ఆదర్శం మనకి. ఏదేమైనా సరే డ్రైవర్లందరూ మంచిగా ఉండాలి, డ్రైవర్ అందరూ మంచిగా చూసుకోవాలి. లారీలకి బస్సులకి ఎదురెళ్ళదు, దయచేసి కొంచెం ఆపుకునే వెళ్ళండి. ఎందుకంటే అన్నవాళ్ళు ఇంటికాడ నుంచి వచ్చి కర్నూలు నుంచి వచ్చి దాదాపు 9 రోజులు 2 రోజులు 3 రోజులు ఇప్పుడు లోడ్ కాలేదు కొంతమందికి అయితే. ఏదేమైనా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే కంటెంట్ అయితే పెద్దగా ఏం పెట్టట్లేదు. వచ్చిన ప్రతి డ్రైవర్కి బాగా జరగాలి, బాగా ఉండాలని ఒక ఆలోచనతో మనం వీడియో పెడుతున్నాం. మన వీడియో వస్తున్న శ్వాస సర్వీసు. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కావాలన్నా కానీ మీరు కొన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాను. లారీ వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి అయితే ఈ వీడియో పెడుతున్నాను. డ్రైవర్ అందరూ బాగుండాలి. అన్నలు చూశారు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. వీడియో లాస్ట్ దాకా చూడండి, లాస్ట్ దాకా పెట్టున్నాను. వీడియో లాస్ట్ ఉంది. ఏంటంటే డ్రైవర్లకి మీరే చెప్పాలన్నా, వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ తాగడానికి ఇబ్బంది ఉంది. ఇక్కడ మెయిన్ వాటర్ కావాలి, దాని గురించి చెప్తున్నాను. ఓకే, అంటే అన్నలు ఏం చెప్తారంటే నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది, ముందు తాగేదానికి నీళ్ళు కావాలి. ఎందుకంటే డ్రైవర్లందరికీ ఇక్కడ వాటర్ లేదు. నిజమే, ఎందుకంటే బైపాస్లో ఎక్కడ వాటర్ ఉండదు. మరి కులాలు వేయాలా, లేకపోయినా కానీ మినరల్ వాటర్ ప్లాంట్లని పెట్టాలి కదా, వీళ్ళకి డబ్బులు కొనుక్కోవడానికైనా సరే ఉండాలి కదా. అన్న వాళ్ళు ఏంటంటే స్థానం లేకపోయింది, తాగేదానికైనా వాటర్ అయినా బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు. ఇలాంటి బాధలు ఏ డ్రైవర్కి రాకూడదు. ఎందుకంటే డ్రైవర్ బాగుంటేనే కదా మనమంతా బాగుంటామని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈడో అధికారుల దగ్గరికి వెళ్తే కృష్ణపట్నం పోర్టు చుట్టుపక్కల ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఎక్కడైనా ఏ దేశం ఏ మూలకి వెళ్ళినా సరే ప్రతి డ్రైవర్కి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న కూడా తిరుగుతాడు, వీడియో పెడితే అన్న నీళ్ళు గురించి చెప్పమన్నాడు అనమాట, దాని గురించి కూడా చెప్తున్నాను. అందరూ నీళ్ళు తాగాలి. నీళ్ళు లేకపోతే ఎలాగన్నా డ్రైవర్లకి ఇంత దూరం వచ్చి 2 రోజులు 3 రోజులు బళ్ళా పోతే వాళ్ళు తాగేది నీళ్ళు లేకపోతే చాలా కష్టం కదా. ఏదైనా సరే అంతా మంచిగా జరగాలి. ఈ లారీలు చూపెట్టే కారణం ఏంటంటే చాలా ప్రాంతాల నుంచి చాలా లారీలు ఇక్కడ మా 0 పాయింట్లో వందలాది లారీలు ఆగిపోయి ఉన్నాయి. అయితే ఆగిపోవడం అంటే లోడ్ అయ్యి వెళ్తున్నాయి, లోడ్ అయ్యి వస్తున్నాయి. మనం చెప్పడానికి కారణం ఏంటంటే మా బామ్మర్ది కాకినాడ నుంచి బళ్ళారికి వెళ్ళాడు లారీ డ్రైవరు, ఒక్కడే వెళ్ళాడు. బళ్ళారి ఎక్కడ, కాకినాడ ఎక్కడ, అక్కడ దాదాపు ఒక 10 రోజులు ఆగిపోయాడు. ఆ లోడ్ అవ్వకది. తర్వాత లారీ వేసుకెళ్తే అక్కడ చేపలు లోడ్ వేసుకుని రావడం జరిగింది. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇంతమంది లారీ డ్రైవర్లు ఇన్ని లారీల పక్కన ఆపుకొని వాళ్ళు తినేదానికి తిండి సరిగ్గా లేక ఏమైనా ఇబ్బంది అయ్యి ఈ చెప్పడా కారణం ఏంటంటే, ఇప్పుడు బలున్నాయి కదా, దీంట్లో ఆయిల్ తీసేస్తారనమాట కొంతమంది. ఆయిల్ తీసేసినప్పుడు పరిస్థితి ఏంటంటే, చూడ ట్యాంక్ ఉంది కదా, అలాగ ఆయిల్ ఉన్నప్పుడు కొన్ని 100 లీటర్లు అంటే దాదాపు 400 లీటర్. ఎన్ని లీటర్ పడతానా? ఎంత లీటర్ డీజిల్ 380 లీటర్లు. 380 లీటర్లు పక్కన 380 లీటర్లు ఎక్కుతుందంట. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆ 380 లీటర్లు ఎక్కడైనా పెట్టినప్పుడు దొంగలు దోచేసుకుంటున్నప్పుడు మీకు ఎంత వస్తుంది అన్నమాట ఇంటికి? ఏ ఊరు మీది? కర్నూలు. ఎన్ని రోజులు వచ్చి 3 రోజులే. చెప్పుడు ఎన్ని రోజులు? 3 రోజులే. 3 రోజులు అయింది. మరి ఎప్పుడు లోడ్ అవుద్ది? లాన్ లోడ్కి వచ్చాం ఇంకా అవలేదు. మరి ఇంటికి వెళ్ళిపోతా మళ్ళీ లోడ్ చేసుకుంటాం. లోడ్ ఎత్తుకుంటాం, మళ్ళీ లోడ్ తీసుకెళ్తాం. ఎప్పుడు అవుతుందో తెలియదు. మాది గేట్ పాస్ వచ్చింది. ఏమంటే వాళ్ళు ఒక మిస్టేక్ చేశారు, లైసెన్స్లో నెంబర్ మిస్టేక్ కొట్టేందుకు నిలబడిపోయింది. ఓకే, ఇప్పుడు 3 రోజులు అయింది, ఇంకా లోడ్ దించలేదు. లోడ్ దించాలి, మళ్ళీ లోడ్ ఎక్కించుకోవాలా. ఇప్పుడు చెప్పాను కదా, మా బామ్మర్దికి ఆల్రెడీ కాకినాడ నుంచి బళ్ళారికి వెళ్ళాడని. అన్న కర్నూలు నుంచి వచ్చాడంటే డ్రైవర్ ఒకటే వచ్చి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి సేపు, ఎందుకంటే ఒక్కడ వెళ్తే కష్టం. ఇప్పుడు వెళ్తే గేట్ లైసెన్స్లో కొట్టడం తేడా వచ్చింది. ఇప్పుడు 3 రోజులు అయిందంట వచ్చి, ఇంతవరకు ఇంకా అన్లోడ్ చేయాలి. అన్లోడే అవ్వకపోతే లోడ్ ఎప్పుడు అవుతుంది? ఇంటికాడ భారీ పెట్టు వచ్చేసి ఎవడతానా? ఎన్ని రోజులు అయింది ఇంటికి వచ్చి? 16వ తారీఖు ఎక్కాను డ్యూటీ. 16 అంటే ఈరోజు 9 రోజులు అయింది. ఇంకా ఎప్పుడు వెళ్తాడో తెలియదు. అంటే అలా అన్నగారు 9 రోజులు అయింది డ్యూటీ వచ్చి ఇంటికాడ నుంచి. ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు. ఎందుకు ఈ మాటలు కూడా చెప్తున్నానంటే, డ్రైవర్లు ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఒకవేళ ఏ విధంగా అయినా సరే లారీల దగ్గరికి ఎదురు వెళ్ళకూడదు, ఏ బండి అయినా సరే. ఎందుకంటే ఫాస్ట్గానా బ్రేక్ నిలబడదు. ఒకసారి చెప్పు. ఫాస్ట్గా వెళ్తే బ్రేక్ నిలబడదు. టౌన్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే, అన్నెన్ని రోజులు డ్రైవర్ అన్నలో ఇబ్బంది పడుతూ వస్తుంటే
ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా జరిగినా వాళ్ళకి ఇబ్బంది. రెండోది ఏదైనా ఎక్కడ లోడ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా బిల్లు ఇవ్వక, సరిగ్గా లేకపోతే డబ్బులు ఇవ్వక కొన్ని వేల లక్షల మంది డ్రైవర్లు లక్షల మంది డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అన్నది. కర్నూలు ఎక్కడన్నా డోనా? ఓకే, నేను చాంద్రనగర్ వస్తా. అంటే అన్నది కూడా దగ్గరగా ఉంటాడు. అయితే మనం చెప్తున్నా, మనం చూడండి, వందలాది లారీలు, వందలాది మంది. ఈ చూపించడానికి కారణం ఏంటంటే లారీ డ్రైవర్ల మీద కొంచెం ప్రేమ కలిగి ఇది చూపించడానికి కారణం ఏంటంటే చూసారు కదా, 100 లారీల పోర్టులో కూడా. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఇన్ని లారీలు దుమ్మెగురు పడుతుంటే కనీసం వాళ్ళకి ఒక సరైన వసతులు లేవు. అన్నగారు ఒకసారి చూడండి, కనీసం ఎన్ని రోజులు ఎట్లున్నాడు అన్నగారు అంటే 9 రోజులు ఇంటికాడ నుంచి వచ్చి ఇంకా లోడ్ ఎప్పుడవుతుందో అన్లోడ్ ఎప్పుడవుతుందో తెలీదు. నానంటేనా తెలుగా అయింది రా. అయితే చూశారు కదా, 9 రోజులంట. ఏమన్నా నీ పేరు? శివశంకర్ నాయక్. శివశంకర్ నాయక్. ఎన్నో రోజు వచ్చి? ఈరోజు ఉదయం వచ్చాం. ఈరోజు ఉదయం. నీ పేరు? శివకుమార్. మీరు ఎప్పుడు అయింది వచ్చి? ఉదయం వచ్చాం. మనం ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడ వీళ్ళందరూ చూపించే కారణం అందరూ డ్రైవర్లు. మీరు 2 రోజులు ఇంటికాడ నుంచి వచ్చి? ఇంటికాడ నుంచి వచ్చి 2 రోజులు. 2 రోజులు. మీరు అంతేనా? అన్న 9 రోజులు. మనం మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే ఇది కృష్ణాపట్నం పోర్టు. కృష్ణాపట్నం పోర్టులో ఇది లోపలికి వెళ్తే పోర్టు, ఇది బయట 0 పాయింట్ అంటారు. ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి. అన్న ఇప్పుడు లోడ్ ఎక్కడికి మీది? రెయిన్బో కంపెనీ అంటే షిప్పులు పోర్టు లోపలికే కదా? పోర్ట్ లోపల. ఎక్కడి నుంచి వచ్చింది లోడు? వెలుగోడు నుండి వచ్చింది. వెలుగొండ ఎక్కడ జిల్లా? నంద్యాల. ఓకే, కర్నూలు దగ్గర. అయితే మనం చెప్తున్న మాట ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, డ్రైవర్లకి ఎవరికైనా సరే వీలైతే ఒక అన్నం పెట్టండి, వీలైతే కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, అంతే కానీ డ్రైవర్లు చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే చెప్పాను కదా, ఎక్కడ కాకినాడ ఎక్కడ బళ్ళారి. మా బామ్మారి వెళ్తే 15 రోజులు లోడ్ అవుతుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. వాడు ఈఎంఐలు ఏంది, వాళ్ళ పొదుపులు ఏంది, చెప్పుకోవచ్చు. డ్రైవర్లు అందరూ సంతోషంగా ఉండలేం కాదు అన్న. డ్రైవర్లు ఓనర్లు మీరు? డ్రైవర్లే. అంటే మనం కష్టపడితేనే ఓనర్ కూడా ఇది. చాలామంది ఓనర్లు కూడా డ్రైవర్లు కొంచెం కేర్లెస్గా మాట్లాడతారు. ఏది ఏమైనా సరే మనకందరికీ మంచి జరగాలి.